అందరికీ నమస్తే, జై శ్రీరామ్. ఈ వీడియో కంటెంట్ గురించి మాట్లాడితే నేను ఎవరితోనో సంబంధం పెట్టుకొని ఫోన్లో వాళ్ళకన్నీ అప్పచెప్తాను. అంటే ఇండ్లు ఇస్తా, సరుకులు ఇస్తా అని ఆ టైప్ మనోడు పనుకున్నోడు మాట్లాడితే మనోడు ఎట్లా రియాక్ట్ అయినాడో చూడండి. చాలా ఫన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ చూపిస్తాను మనస్ఫూర్తి కోరుకుంటూ. లవ్ యూ ఆల్. టాటా. మినిమేష్ చౌదరి. అయిందా భోజనం? బాగా తింటాడు, బాగా మేస్తాడు, బాగా తింటాడు, బాగా మేస్తాడు. హలో, లేదు అట్లా బొద్దుకుంటేనే బాగుంటుంది. నీకే నేను పంపిస్తాను లెక్క, నువ్వు తినుకుంటా హ్యాపీగా ఉండు. ఎండగా ఎక్కువ తిరగద్దు, మళ్ళా నల్లగైతావు. ఎందుకు వచ్చింది? చూడెంత ముద్దుగున్నావు. ఈరోజు కలిసే కాదు, రేపు వస్తా. రేపు వస్తాలే ఖచ్చితంగా. నువ్వు ఎంత బాగా తింటే ఫ్రూట్స్ జ్యూస్ తాగు మెయిన్ అని చెప్పిన నీకు అక్కడ ఒప్పించి వచ్చినా కదా మెయిన్ రోడ్లో. అడవి తీసుకో, నీకేమేమి ఫ్రూట్స్ కావాలో మొత్తం. ఏదో తేడాగా ఉందేంటి? నువ్వు లెక్క గురించే అసలు పట్టించుకోవద్దు. మీ అమ్మ ఎంత లెక్క పోయిన వల్ల జ్యూసులు తాగు, ఫ్రూట్స్ తిను. ఏమే పొద్దున్నే గ్రౌండ్ పోయి వాకింగ్ చేయి. నువ్వు ఫస్ట్ ఆ ఇల్లు వద్దు, వేరే ఇల్లు మారు. లేకపోతే వర్క్ ఉంది అందుకు కింద పెట్టేస్తున్నప్పుడు. ఎవరెవరు ఎంజాయ్ చేసే అంటే ఎందుకని మంచిదే. లేదు ఏమి ఓకే సార్. Yeah, sure sir, I will. Sir. Yeah, no problem sir, I will take off. I will be back in couple of days sir. మీకు పెద్ద ఇల్లు మారు, 20,000 రెండు పోయిన పర్లే. సేఫ్టీ ముఖ్యం నాకు నువ్వు. పెద్ద ఇంట్లోకి పంపిస్తా. నీ మన్నగాల నగలు తీసి ఎవరికి తెలియ కూడా తీసిచ్చే నా అమ్మ నాకు తలకాయ నొప్పి వస్తుంది. దాచిపెట్టుకొని లెక్కంతా నీకే, మనకున్నది నువ్వేనన్నా. చిగురాకు అని బాధతో మనము సాగేనా ఏమేనా
ఏమే నీ బాధేంటి బామ్మది? అవునా చేస్తావా నగలో చేస్తున్నావా? సాంగ్స్ వింటానా? ఏ సాంగ్స్ వింటున్నావా? బజార్లతో మాట్లాడుతున్నావా? ఏ ఇళ్ళతో మాట్లాడుతున్నావా? ఏ ఏంటి నువ్వు ఇల్లు మారు అంత మారు చీరలు వచ్చిన ఉంటున్నావు కూరగాయలు వచ్చినట్ట నువ్వు ఏడుకొని చదువుతానికి ఏది మాట్లాడుతున్నావు? సాంగ్స్ వింటాను. యాముండా ముండా ముండా ఏది మాట్లాడుతున్నావులా? ఏంటి పెట్టుకున్నా నువ్వు ఎవరిని? చిక్కులేదు లోపలికి ఏం జరిగింది? ఏం జరిగింది? నాకు అర్థం కాలేదు సార్. ఏం జరిగింది? నువ్వు బాడీ కట్టేకేం నీకేం కర్మ నీకే ఏం పాడిగా? ఇప్పుడు ఏం మాట్లాడతాను వినపడదే నాకేమన్నా సాంగ్స్ అవునా? ఏ లోపల ఆ సాంగ్ అనుమనేది ఆ సాంగ్ అనుమనేది సాంగ్ కాదు నువ్వు నేను చెప్తాడు ఆ ఆ సాంగ్ సాంగ్ కాదు నాకు క్లారిటీ వచ్చింది. నువ్వు ఎందుకు బ్యాటరీ కాదు నువ్వు బ్యాటరీ కాదు నువ్వు నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నాను. నేను ఏం బజార్ ముడికి ఏం పెడతామని బజారు ఉండ కాదు సాంగ్ అది చెప్తాను. ఈను పాట ఏమో ఇంత చెప్తాను. ఈను పాట ఏమో ఇంత చెప్తాను. పాట ఈను ఆ పాట నేను ఏది విన్నానో ఏది పాడి నేను తప్పుగా అర్థం చేసుకో. పాట మాట కాదు పాట మాట కాదు కాకపోతే పాట కాదన్నా నువ్వు పాట మాట కాదు లెక్కిస్తూ ఏంటంటే బంగారు తిన్నారు పాట ఇల్లు మారు ముద్దుకున్నావు పాట పాడతాను. నేను నటిస్తానా ప్రతి మాట నేను నటిస్తానా ప్రతి మాట అంటానా నేను పాటిను ఎంత ముద్దుగున్నావే రోజు వాకింగ్ కెళ్ళావే ముద్దుగున్నావే రోజు వాకింగ్ కెళ్ళావే ఫ్రూట్స్ తినవే నువ్వు నేను వాకింగ్ పోతారు ఫ్రూట్ తినమంటున్నావా సాంగ్ మీ ఓన్ సాంగ్ పెట్టుకుంటున్నావా మీ ఓన్ సాంగ్ పెట్టుకుంటున్నావా ఏ లోఫ్రోడా 20,000 ఖర్చెంతైనా 20,000 పెడతావో 1,00,000 పెడతావు 20,000 పెడతావో 1,00,000 పెడతావు అంటేనేమో అందరికీ కోపం వస్తుంది. అందరూ ఏం పెడుతుంది సంకనాగిస్తున్నది నిన్నే కొనియలేనా నేను బంగారం కొనిస్తావు ఇంత ఆశిస్తే రాసిస్తావు నువ్వు ఇంత ఆశిస్తే రాసిస్తావు నువ్వు తప్పుగా అర్థం చేసుకొని దానికి బజార్ ముడికి నీ ఎట్లా ఎంతమంది చూసింటుంది మాట్లాడుతున్నావా రచకట్లు సాంగ్ ఇది రచకట్లు సాంగ్ ఇది ఏం సాగు జరిగేటివన్నీ నా పాటల రూపం రాసావు అనుభవ పాటలే నిజమే జీవితంలో జరుగుతున్నాయి. మాట్లాడతాడు ఏదైనా జరిగేదే వాళ్ళు పాటలుగా రాస్తారు. పాటలు చేసినవి ఏమైనా జరుగుతాయి. మీకు అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ జరుగుతాయి. సంఘ నాకించిపోతాది మంత్రాగా సంఘ నాకించిపోతాది వేరే ఎదుర్కొంటుంది వేరే తర్వాత ఇంకోని ఎదుర్కొంటుంది ఏమన్నా అంటే ఉద్యోగం ఏదో పెద్ద ఆఫీసర్ లాగా మాట్లాడతావా పెద్ద ఆఫీసర్ లాగా మాట్లాడతావా ఏమని సన్నాసి పక్కన కూర్చున్నాడే నువ్వు అర్థం చేసుకొని సన్నాసి పక్కన కూర్చున్నాడే నువ్వు అర్థం చేసుకొని సైలెంట్ ఉండవే ఏవే దానికి చెప్తాను అంటే మీకు కోడిదేనా ఇవేనా సన్నాసివుడు సన్నాసి అంటే నేనే సన్నాసివుడు సన్నాసి అంటే నేనే నువ్వు సన్నాసా ఒకటే ఎవ్వరు వద్దన్నా ఎవ్వరు వద్దన్నా నమ్మకానిది ప్రేమ సన్నాసి అంటే ఏం నువ్వు నువ్వు సన్నాసేనా నువ్వు సన్నాసి మళ్ళీ సన్నాసేనా సన్నాసి అంటున్నావు కదా నువ్వు నేను అంటా నువ్వు సన్నాసేనా నువ్వు నేను అంటా నువ్వు సన్నాసేనా నువ్వు అంటున్నావు కదా కనీసం ఒక పాట వింటాను. మంచి సాంగ్ ఇది ఒకటి. ఎవ్వరు వద్దన్నా ఎవ్వరు కనుక్కున్నా నేను వదలననయా ప్రేయసి నేను వదలననయా ప్రేయసి భక్తి లేదు రహస్య నిన్ను చేయలేక ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏంది 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 ఏం పెట్టుకుంటావు నువ్వు పాట వింటాను. నేను మన గుట్టు చప్పుడు కాని సంసారం మన గుట్టు చప్పుడు కాని సంసారం నాణ్యత్మని ఏ మజర్మోడా గుట్లమ్మోడా లోపరోడా బేవర్సోడా చిల్లరోడా గానాలు ఏమని చేస్తాడవా ఏమన్నా అవులా ఏమన్నా సాగిస్తున్న సమరం దాన్ని కోసేస్తా సమరం దాన్ని కోసేస్తా నా గురించి నీకు తెలియదు.
ఏంది ఆ? ఏం తరుస్తున్నారా పాట వింటాంటే నీవు పాడుపడతానా నీవు పాడుపడతానా ఎవరినైనా ఎస్సా నీకోసం నే ముందుంటా చంపేస్తా ఎవరినైనా కానీ ఆ? ఆ? ఏ- ఏంది బాధ ఏం చెప్పు నీ బాధ ఏంది? ఏంది నీ బాధ ఏంది అంటాడా ఏంది నీ బాధ ఏంది అంటాడా పాటలింటా నువ్వు పండుకో నీ పాట పాడతాడా ఏం పాడు ఆ? పాడు ఇద్దరిని ఆ. నరికేసేవాడు తయారవుతాడు ఎప్పుడు తయారయ్యేది? ఎప్పుడు తయారయ్యేది? ఆ. వాళ్ళ నువ్వులు పట్టిస్తా వాళ్ళ ఆ. మందులు పట్టించేస్తాను ఆ. బజార్లోకి ఎక్కిస్తా పోలీస్ స్టేషన్కి పంపిస్తా బజార్లోకి ఎక్కిస్తా పోలీస్ స్టేషన్కి పంపిస్తా ఆ. నరికేస్తారు చెప్పులతో మిరగనేస్తారు నువ్వేనా ఈ పాట రాసింది అది యా సినిమాలోది యా సినిమాలోది నని సినిమా పేరు బా మంచి పాట వచ్చే టయానికి 1 2 3 పిక్కొర్రా పిల్లపు పిక్కొర్రా పిల్లపు ఎట్లుంది సాంగ్ ఎవరు చెప్తావో చెప్పుకో మా పోయేదేవి లేదు రహస్యంగా గుట్టుగా సాగిస్తా ఎంత ఆ? ఆ? ఏంది 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 ఏదో వాడితో పాడేందు నువ్వు వాడు పాడు నా పాటలు వస్తూనే ఉంటాయి దీంట్లో నువ్వేదో చెప్పాలని కూడా చెప్పు ఎంత ఎంత తెగించినా ఎంత భరించినా కూడా మీరు ఆ? నరికేస్తారు మీరు ఆ? నరికేస్తారు ఎవరు ఎవరు అదే ఎవరో చెప్పు నువ్వు కాదు కదా ఆ? నువ్వు కాదు కదా ఆ, నీకు కాదు కదా నరికేస్తారు ఎవరిని? ఎవరు నే. ఎవరు సరేలే కానీ ఇల్లు షిఫ్టింగ్ ఉందోటి ఆడికి పోయి కొంత హెల్ప్ చెయ్యి డబ్బులు ఇస్తా ఏ బజార్ మొబడాలు ఏమి? దాని ఇంటికాడ పోయి రెస్పెక్ట్ చేస్తా ఏంది ఇంటికాడ పోయి రెస్పెక్ట్ చేస్తా ఏంది నా గురించి ఏమనుకుంటున్నారా మీరు మన పాటకి నేను మనకు తెలిసిన ఆయన చాలా మంచి ఆయన ఆమె మంచి మంచి ఇంట్లో షిఫ్టింగ్ నువ్వు వాడికి పోయినావంటే వాళ్ళు ఎంతో ఆయమ్మ నీకు పాప నీకు 10-20 ఇస్తుంది ఏడాలు వాడి ఇల్లు బాగాలేదని వేరే పెద్ద ఇంటికి షిఫ్ట్ చేస్తున్నారు యువతి ఏంటన్నదే చూడు మొగుడు మంచోడా చెడ్డోడా కాదు అని అంటున్నది జాతకానుడై నీతో వస్తుంది ఎవరు సార్ జాతకానుడై నీతో వస్తుంది ఎవరు సార్ ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది సార్ ఇది ఏం నకరాలా తిక్క తిక్క నువ్వు షిఫ్టింగ్ నువ్వు రంగు తగలబెడతావు ఏమి లేడు బాగుండాలా ముద్దుగుండావు ఆ. బంగారు కొనిస్తా చీర కొనిస్తా ఇదే ఇంటి పాట కడతాను ఇది ఇదంతా ఉందనే కదా మీకు ఇద్దరికే ఇదంతా ఉందనే కదా మీకు ఇద్దరికే నువ్వు పాటది పాట ఏందో ఊరా ఏమన్నా నగరాల గానాలు లేదేమన్నా ఏమైంది ఇప్పుడు ఏ చిల్లరుడా శాంద్ర వేడు నువ్వు నా తెలియకోకుండా నువ్వు ఏమే ఏదో తెలియకుండా చిల్లరు దేవుడు నడుచుకున్నావు నువ్వు చిల్లరు దేవుడు నడుచుకున్నావు నువ్వు ఆ? అంటే అది ఆ? ఒక్క నిమిషం నీకు బంగారం ఈచి సాలేదంగ మళ్ళా బంగారం అంటాను ఈచి సాలేదంగ మళ్ళా బంగారం అంటాను పో ఆ నెక్లెస్ పెట్టి ఏ లోపలముండదరా? నువ్వేం నీ సిగ్గుందా మానుందా లోపలముండా? బేవర్సుముండదరా అవి? ఎంతమంది ముంచేసినావు నువ్వు బేవర్స్తానా సరే. చిల్లర ముండదనా ఇంకెంతమంది కావాలి నీకే ఓకే మేడం సిగ్గులేదా ఎంతమంది కావాలి నీకే ఓకే మేడం సిగ్గులేదా ఎవరే నువ్వు గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు మేడం లోపలదానా మేడం. బేవర్స్తానా మేడం, మేడం. చిల్లర ముండదనా మేడం మరి మేడం అంట లోడల మేడమా మేడం. లోడల మేడమా మేడం, నాకు సరే, వచ్చిన మేడం. మేడం నువ్వు వర్క్ నువ్వు నీకు ఎంతమంది పెట్టుకుంటావు నువ్వు మీ ఆఫీస్ లో సిగ్గురాదా నీకే నీ మోడీ నేర్పించింది ఎవరైనా వినాలా మేడం. ఎవరైనా వినాలా మేడం వర్క్ అయిపోయిన ఎంతమంది జీతం మోళ్ళ జీతం అని చెప్తావు నువ్వు బసర్లు నాకు వస్తాక మంచి గుర్తుంగా బసర్లు నాకు వస్తాక మంచి గుర్తుంగా మేడం నేను ఈవినింగ్ కాల్ చేస్తాను ఫైల్స్ అన్ని రెడీ అయినట్టు చేపించుకో ఫైల్స్ అంతా అంతే అంతా పేరంతా పెట్టుకున్న ఆఫీస్ పేరు ఆ పేరంతా పెట్టుకున్న ఆఫీస్ పేరు ఎన్నెన్ని చెప్తారో ఇట్లా కాలంలో అంతా ఇట్లా ఇవ్వాలనే మొత్తం అంతా పెట్టుకునేది ఉంచుకునేవారనే ఏయ్. ఉంచుకునేవారనే ఏయ్. ఏ ఆఫీస్ లో అయినా అంతే ఏ బ్యాంకులో అయినా అంతే యాడైనా అంతే
మేడం మీరు ఏ పని చేసినా కూడా ఏ వ్యవస్థలో కూడా ఇట్లాంటి కొన్ని ఎక్కువైపోయినా ఇట్లాంటి వల్లే మన ఆంధ్రప్రదేశ్కే చాలా చెడ్డ పేరు వస్తుంది. ఆంధ్రప్రదేశ్కే చాలా చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు? ఏది ఇట్లా నీ అక్క వాళ్ళ వల్లే ఇంత మొత్తం నాశనం వాళ్ళ వల్లే ఇంత మొత్తం నాశనం అయిపోతుంది. ఎన్ని కుటుంబాలు ఆత్మహత్య తెలుసా? రోడ్డు మీద వాడు నేను బొత్తుకొని చచ్చిపోతాను, వాడు నేను బొత్తుకొని చచ్చిపోతాను. వాళ్ళమ్మ ఎంత ఏడుస్తారు తెలుసా? అటువంటి పిల్లలు మొగులు ఏమైపోతారు వాళ్ళు. సిగ్గాను బాగుందని ఎట్లా వాళ్ళకి వాళ్ళు ఎంత బాధపడతారు రమ్మకన పట్టుకొని చచ్చిపోతారు మీరు అట్లా. ఏ లోపడతారా వాడు పిల్లలు ఉంటారు వాడు పిల్లలు ఉంటారు పుట్టినోడా పాపరా. నాకు వస్తాయిగా వాళ్ళ అమ్మ ఎంత బాధపడతారే అబ్బా. నాకు వస్తాయిగా ఏమైంది నువ్వు? ఏమైందంటే 75 ఏళ్ళు ఏమో మేడంకి. 75 ఏళ్ళు 80 నిమిషాలు 16 పాప అయితే అందరూ ఆడదే కదా. అది కూడా సిగ్గులేదని అందరూ ఆడదే కదా. అది కూడా సిగ్గులేదని నువ్వు కూడా మొగ్గాడే కదా. నువ్వు అట్లా ఆలోచిస్తాను అప్పటి నుంచి. ఎవరు పోయి తప్పుగా కదా, తప్పుగా ఆలోచిస్తాను. తప్పుగా కదా, తప్పుగా ఆలోచిస్తాను. తప్పకుండా సైన్ కట్టుకొని వచ్చావు. ఇండ్లు గుర్తుకున్నావు ఏం కట్టున్నావు? లోన్ లో తీసుకున్నారు. ఇందు హోమ్ లోన్ తీసుకుంది మేడం. హోమ్ లోన్ తీసుకుంది మేడం. ఏది ఇట్లా నాకు గానాన్ని చెప్తాను మాట నా తెలుసా? చిల్లర మమ్మడా మేడం వాళ్ళ అమ్మ వాళ్ళ ఎన్ని కుటుంబాలు నాకు చెప్తాను ఓ నీ అబ్బా ఆపరదే. ఎట్లా వాళ్ళు చూసి నీ ఎట్లా వాళ్ళు చూసి అట్లుంటది మనతో. రోడ్డు మీద ఇంతకుముందు రోడ్డు మీద అంటివి. మేడం వాళ్ళ అమ్మ వయసు 55 ఏళ్ళు. వాళ్ళ అమ్మ వయసు తిన్నావరా? ఏమి చెప్పు. ఏమి మోషన్సా? మోషన్ సార్ మీకు ఉందో చెప్తా. ఏంది? యాడికి రా ఏ ఉన్న పడ్డాడా ఉన్న చేస్తానికి కొత్త ఇలా కూడా ఖాళీ కొత్త ఏ రా గజ్జి. ఒక పేపర్ కూడా ఆఫీస్లో ఎన్ని చేస్తారో తెలుసా మీకు? ఇట్లా పోతారు వస్తాయి చూస్తున్నా పుట్టికజ్జి. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం? పుట్టికజ్జి సిగ్గులే మానలే తొడగజ్జి. ఏ తొడగజ్జి. కుటుంబాలు వేరే లక్షలు వస్తారు బయటికి. ఒక్క నిమిషం అబ్బాయితో మీరే మాట్లాడండి. అబ్బాయితో మేడం అబ్బాయితో మేడం మేడం మాట్లాడతాను ఇక్కడ. కరా ఏం చేస్తారు వాడు వేసుకుంటా? సిగ్గులే మధ్య మధ్య పార్కులు పోతారు కదా. పార్కులు కంట ఎన్నే పోయేటప్పుడు కంట ఎన్నే పోయేటప్పుడు ట్రిప్పులు కానీ ఆడకని ఇడకని ఇంకా ఇట్లాంటి చాలా తెలుసు నాకే. నువ్వేట్లాంటి చేపిస్తారు ఉంటున్నావు. నువ్వే పెద్ద బ్రోకర్ గా అర్థమైంది. చాలా మంది నువ్వు చేపిస్తాను కాబట్టి బ్రోకర్ ఎదురు కాదు. నువ్వే కలుపుతావు కలిపి కుటుంబాన్ని రోడ్డు తెప్పిస్తావు. ఉసురు కొట్టుకోకుండా పోదు. నీ వల్ల జీవితాలు నాశనం అవుతాయి. ఎంత మంది నాశనం చేస్తావు. నీ ఎట్లా వాళ్ళ వల్ల నాశనం మేడం చెప్పు. ఎంత మంది కలుపుతావు.
బాబు. నువ్వు చేస్తావు ఛీ! బ్రోకర్ ఎవరని చేసుకుంటా. ఛీ! బ్రోకర్ ఎవరని చేసుకుంటా. ఇప్పుడు ఇంతవరకు బంగారు బుజ్జానికి మాట్లాడతా ఇట్లా తిరిగ్గానే గజ్జిరించుకోలేదు. ఇట్లా అక్రమ సంబంధాలు పెట్టుకుని గజ్జిరించుకున్నా. అక్రమ సంబంధాలు పెట్టుకుని గజ్జిరించుకున్నా. తొడలు కట్ట అందరి తొడల మీద ఎక్కించుకొని గజ్జిరించుకున్నావు. ఏయ్! ఏయ్! నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? నీకు ఉన్నాయి. నీ వల్ల చాలా సంసారాలు కూడిపోయాయి. సంసారాలు కూడిపోయాయి నీవి. పాట అది పాట పాట అంటావు మళ్ళా పాట అంటావు మళ్ళా నువ్వు పాడుతున్న పాట రోడ్డుకి వచ్చిన పాట నువ్వు రోడ్డు వచ్చిన నీరే పాడినా ఇప్పుడేమి ఆయమ్మ కావాలి ఆయమ్మ కావాలి కాకపోతే ఇప్పుడు ఆయమ్మ నీకు దక్కల్లా అంటే చూడాలని నీ కోరికలు ఏంది నీవి చూడవు నీ కోరికలు ఏంది నీవి చూడవు ఎట్లా పెట్టుకుంటావు నువ్వు ఒకరు పెళ్ళానని చెప్తా మౌనని చెప్తా నువ్వు ఒకరు పెళ్ళానని చెప్తా మౌనని చెప్తా నువ్వు నీకు కూడా అంతే బజారు రానే నేను బజారు ఎక్కించి దాని బజారు ఎక్కించి నువ్వు పెట్టుకోవాలని బజారు ఎక్కించి నువ్వు పెట్టుకోవాలని అదే ఊపు తల ఊపు ఎస్ అనే అదే నీ ఇన్నర్ ఫీలింగ్ అదే పదారేళ్ళ పిల్లైనా 65 ముషిల్లోనే ఆడదు కాదన్నావు ముషిల్లోనే ఆడదు కాదన్నావు ఎవరైనా ఓకే అనుకునే టైపు వయసుతో సంబంధం లేకుండా ఈడజల్ది కళ్ళే చెప్తాయి ఈడజల్ది కళ్ళే చెప్తాయి అని ఎవరికైనా చూపించండి రా. నిద్రలో మీరోడు నిద్ర ఇవన్నీ ఎందుకు ఇంటాను అది నీది ఎట్లా అంటే బ్రోకర్ ఇవ్వాలి కాబట్టి పక్కన ఏం నేర్చుకో తప్పు తప్పుగా మాట్లాడుతున్నారు. స్కూల్లో బ్రోకర్ గురించి చెప్పరు స్కూల్లో బ్రోకర్ గురించి చెప్పరు స్కూల్లో చెప్పరు చెప్పరు కాదు నేర్పినట్లా మంచి అలవాట్లు నేర్పిస్తారు మా సార్ కూడా అట్లా నేర్పినా మంచి బుద్ధి నేర్పించారు మంచి నేర్పిస్తారు మా టీచరు మీ టీచర్ ఎవరు టీచరు ఏమని చెప్పింది తప్పు ఏడనగానే నిలదీసడురా రోడ్ అయినా స్టేట్ అయినా ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా ఏ రాష్ట్రంలో నీ పాల్గొడతారా ఎక్కడనే అది కదా ఏంది మళ్ళీ నువ్వు చేసే తప్పులు ఎవరాడు కదా ఏం చేసిన ఇప్పుడు ఆయమ్మ చెప్పు ఏదో ఆయమ్మకి లైన్ వేస్తాను నువ్వు ఆయమ్మని దక్కించుకోవాలని చూస్తాను ఎవరు తగ్గించుకోవాలని ఇప్పుడు నువ్వు అదే కదా ఏ బజారు మోడాలి ఎందుకు కొట్లాడతాడు ఎందుకు కొట్లాడతాను ఆ బాబు కోసం ఆ బాబు కోసం కాదు ఆ బాబు కోసం కాదు అర్థమైంది నీ లేదు ఇప్పుడు ఆ బాబు కావాలని ఆ కొట్లాడతాను బాబు దాన్ని ఎక్కడ నేను ఇంట్రెస్ట్ కనిపెట్టి అడ్రస్ కనిపెట్టి నువ్వు లొంగించుకోవాలా లొంగించుకోవాలా రోడ్ చూడు తీసే నీ దగ్గర పడి ఉంటావు కదా నువ్వు రెండోది ఏం జరుగుతుంది మళ్ళా ఏం జరుగుతుంది ఏమైతే చూద్దాం మళ్ళా చూసుకుందామా చూసుకుందామా చూసుకుందాం వాళ్ళ ఇంటి ముందర నిలబడతా నేను నువ్వే ప్రోగ్రామ్ చెప్తాం నువ్వేమో పెద్దలు కలిపిన బ్రోకర్ గాడి కూడా అంటే వీడే నువ్వే చెప్తాను నేను అది కూడా చెప్తాది కలిపింది ఈడేనే ఇంకా చాలా మందిని కలిపినాడు అని చెప్తాది జనాలు నమ్ముతారు వాళ్ళని పిచ్చోళ్ళు ఏమన్నా రోడ్లో వాళ్ళంతా పోయేది గొర్రెలు నేను నమ్మిస్తాం కదా ఎట్లా నమ్మి నేనుండదు మళ్ళా ఎవరున్నావు నువ్వు చేసుకోలేవు చూపిస్తాను సాక్ష్యం నేనే కదా ఎట్లా పట్టుకుంటారో ఎట్లా తీస్తారో నాకు తెలుసుకో ఆయమని పట్టుకోవాలి ఉన్నావు నువ్వు ఏ
ఎట్లా పట్టుకోవాలని ఇప్పుడంటే నువ్వు ఏలు ఇరుస్తా నీకు ఇచ్చేస్తా పండు పో ఇతనా కొడుకు పిల్లి మిత్రగాడు వచ్చి ఏంటంటే అది మధ్యలో మాట్లాడుతున్నాడు ఆడేందంటే అది మధ్యలో మాట్లాడుతున్నాడు ఆడ మనిషి పశువా సాంగ్స్ వింటాను అని లేనిపోను చెప్పి ఇప్పుడు మొత్తం బ్యాట్ చేయలేదు చూస్తున్నావు నువ్వు ఏమొస్తాడంట అంతా నీ ఇప్పుడు నీకు ఎవరికి దక్కకూడదు అన్నట్లే కదా నువ్వు దాన్ని పెడితే చెప్తా పడుతుందండి సిగ్గులంతానికి ఈ పెద్ద పద్ధతి వాడబడినా కూడా నాదే అని కొట్లున్నప్పుడులే సోమ్య రమ్య అనుకుంటా అందరినీ ఇప్పుడు వచ్చినాడు పెద్ద పద్ధతి దాన్ని పెట్టుకొని యాదాలు పెట్టుకోండి బాగా అందరికి లై చేసి తప్పులే ఇప్పుడు పద్ధతి ఇప్పుడు వచ్చా వస్తాయి వాడిని కొడతావు నువ్వు వాళ్ళు కొట్టమని చెప్తావు ఇప్పుడు వాడే చెప్తాను నిన్నుగా చెప్పి వాడిని చెప్తా సర్కిల్ పెద్దది వాడిని వాడి పాప వాడేదో డోర్ పెద్దదంతే వాడేం చేయలేడు చూపిస్తాను పెద్ద షీటర్లు ఉన్నారు చిటాలు కాదురా షీటర్లు అనేది తమాషగా ఫోటోనా పెడతా ఉండు ఏంటి ఫోటోలో ఫోటోలో అందు రోడ్లకి ఈడుస్తాను కదా వాడిని రోడ్లకి ఈడ్చుకొచ్చి బట్టలు ఇప్పించి అపార్ట్మెంట్ కాడ కొట్టిపోతే ఏందంటది మంచి వాళ్ళు ఉన్నారు ఉండు చెప్పింది కదా రోడ్డు మీద ఎక్కడైనా నీళ్ళ తీయని కరాయి వస్తావా ఫోటో పంపిల్లా రారా ఇప్ప పెద్ద అన్ని పోటుపోడు అడిగా ఇప్ప పరారైతాడు అప్పుడే రా మేడం మాట్లాడతారంట రా నువ్వు తిడుదువు ఇచ్చినాడు అట్లే ఇప్ప నిజాయితీ పరుడు ఎక్కడ పాపం సిగ్గులేనాడు ఆవిడే దౌడు